నాన్న కొంచెం జాగ్రత్తగా ఉండలేవా? ఇప్పుడు నేను నీ కొడుకుని మాత్రమే కాదు, మాకో కుటుంబం ఉంది. నాకేదన్నా అయితే వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ఓ నాన్న, వినపడుతుందా? నువ్వు దీపావళి సామాన్లు చేస్తుంటే చూడడానికే పిలిచావు నన్ను. సరిపోయింది. సరేలే, ఎలాగో ఊరొచ్చా కదా, ఊర్లో ఉన్నంత ప్రశాంతత ఇంకెక్కడ దొరకదబ్బా. నేను కొనుక్కు తీస్తా. నేనేంటి కదలకపోతున్నాను? అసలు ఎక్కడున్నాను? నువ్వు కూడా ఎక్కడే ఉన్నావా? నీకు ఎక్కడున్నా ఏమవుతున్నా ఈ మొద్దు నిద్రే. ఓరి దేవుడా, లెగవయ్యా! నువ్వేంటి ఇక్కడ? మా నాన్న నిన్ను కూడా గీసాడా? ఏంటి? అటు చూడు. మామయ్య గారు ఎక్కడా? ఇటు చూడండి. మామయ్య గారికి చెవుడు ముదిరినట్టుంది. నువ్వు ఇలా అరిస్తే నాకు కూడా చెవుడు వస్తుంది. ఇప్పుడు విని మాత్రం ఏం ఉపయోగం నీ వల్ల? కనీసం నీకు చెవుడు వస్తే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉండేది. అబ్బా, ఇప్పుడు కానీ నా చేతులు పనిచేసి ఉంటే ఏం చేస్తావు? ఏం చేయగలవు? మా చెవుడు మూసుకునేవాడిని తల్లి. ఈ కొంచెం కోరికలు వాని ఇక్కడి నుంచి బయట ఎలా కూడా ఆలోచించవయ్యా. ఏం చేసేవరా కుర్ర కుక్క? నేనేం చేయలేదు, ఏదో సౌండ్ వస్తే బయటకు వచ్చా. అబద్ధం చెప్పకు. ఏంటిది చాలా ఇది నా మనవడికి. అవునా, చూద్దాం అది ఎవరు కాలుస్తారో. మా నాన్నకి చెవులు బాగానే వినిపిస్తున్నాయి, కానీ మన మాటలే వినిపించడం లేదు. మన కొడుకులాగా ఉన్నాడే. మన కొడుకే, కానీ ఇంకా స్కూల్ పిల్లోళ్ళలాగే ఉన్నాడు. బాబు, అమ్మా, నాన్న, మళ్ళీ దీపావళి వచ్చేసిందా? మళ్ళీనా? అంటే నువ్వు ఇక్కడ ఇలా ముందు కూడా వచ్చావా? అది తాతయ్య నన్ను ముందు సంవత్సరం కూడా ఇదే టపాకాయ మీద గీశాడు. మనం బిజీగా ఉండి రాలేదు. మరి మేనెక్కడా? నాకేమీ గుర్తు రావడం లేదు. ఏమో, తాతయ్య వెలిగించేసాడో లేదా ఎవరికైనా ఇచ్చేసాడో. ఎంతైనా మా నాన్నకు నువ్వు అంటే చాలా ఇష్టం. తన పేరే కదా నీది కూడా. ఆ క్యాలెండర్ చూడండి, దీపావళి సోమవారం మార్చేసి ఉంది. ఆ కుర్రోడు స్కూల్కి వెళ్ళలేదంటే ఈరోజు ఆదివారం అయి ఉండాలి. మన కుటుంబం ఎప్పుడైనా రావచ్చు, అప్పటి వరకు జాగ్రత్తగా ఉంటే చాలు. నేనే అది. హలో, బయలుదేరారా మీరు? వినపట్టం లేదురా. సినిమా కాలా? సినిమా కాలా? సరే సరే. కొత్త ఫోన్ కొనిస్తే వాడుకోకుండా ఇలా కవర్లో చుట్టు పెట్టాడో చూడు. నాన్న, ఇప్పుడు వినిపిస్తుందా? కనపడుతున్నావు కూడా రా. విమానం ఎప్పుడు ఇస్తున్నావు? అది చెప్పడానికి ఫోన్ చేశాను అన్న. మేము రావడం లేదు. అలా చూడకు నాన్న, అర్థం చేసుకో. నీ మనోడికి ఎగ్జామ్స్, నాకేమో ఆఫీస్లో వచ్చే నెల ప్రమోషన్ రివ్యూ ఉంది. ఇదిగో నీ మనోడు ఇక్కడే ఉన్నాడు, మాట్లాడతావా? చాలా రోజులైందిగా చూసి. Hi Grandpa, how are you? Sorry we couldn't come. You should come visit us here. Okay, I'll talk to you later. Bye. ఇంకేంటమ్మా, బ్యాంకులో డబ్బులు వేసా చూడు. పక్కింటి వాళ్ళ దగ్గర అద్దె తీసుకోవడం మర్చిపోకు. నాన్న, నేను కూడా వెళ్ళాలి. మేము సంక్రాంతికి తప్పకుండా వస్తాం, సరేనా? ఉంటాం మరి.
ఏం కావాలి? నీ అమ్మలేదురా? లేదు. నాకు ఒక ఫోటో తీసి పెట్టు. నేనెందుకు తీయాలి? నువ్వు నన్ను కోతి అన్నావు, కొడతానన్ను. ఆ పాత్ర చెప్తాను నేను. కొంచెం నవ్వచ్చు కదా. నువ్వు ఫోటో తీ. నేను ఇది తీసుకొచ్చా. అన్నీ తీసేసుకో. నిజంగానా? థ్యాంక్ యూ. ఆ అన్న మనల్ని ఎందుకు ఇచ్చేస్తున్నాడు? ఇంకెందుకు, మనం రాలేదన్న బాధతో. నేను మీకు అబద్ధం చెప్పాను. ఏంటి? తాతయ్య నన్ను ఈ టాపాకాయ మీద 4 ఏళ్ళ ముందే గీశాడు. అంటే మన నాన్నని కలిసి 4 ఏళ్ళు అవుతుందా? అబద్ధం ఎందుకు చెప్పావు? నిజం చెప్పి ఏం ఉపయోగం? నేను తాతయ్యలాగే కనీసం ఒక్కరోజైనా నా కుటుంబంతో గడపాలనుకున్నా, అందుకే చెప్పలేదు. ఇన్నేళ్ళు నేను దాచుకుంటే ఇప్పుడు మాత్రం ఎందుకు ఇచ్చేశాడు? కాల్లో నాతో మాట్లాడాక తాతయ్య తనకి నేనెవరో తెలియదు అనుకున్నాడేమో. ఎంత సంపాదించినా అంత దూరంగా ఉండి మా నాన్నకి ఏం తెచ్చిపెట్టాను? బాధ తప్ప. ఊరుకోండి, కనీసం వచ్చే ఏడాదైనా వస్తాం. డెలివరీ సార్. నాన్న, నన్ను క్షమించు నాన్న.